క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం నల్లపాడు విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు గుంటుపల్లి చిన్నయ్య, విజయ సుశీల, ఇగ్నేషియస్ ఆనంద్, శిరీష, ఇగ్నేషియస్ ప్రసాద్, సౌజన్య, ఇగ్నేషియస్ మేరిన్, సంజయ్, అనుష. ఈరోజు 72వ పుట్టినరోజు జరుపుకుంటున్న గుంటుపల్లి చిన్నయ్యకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, మరియు గుంటుపల్లి ఇన్నయ్య, అంతోనమ్మ, జోజయ్య, లాజరస్, బోస్, ప్రసాద్, సిస్టర్ ఆగ్నెస్, సిస్టర్ ఇనుగో, పోలిశెట్టి మేరీ జెసింత ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం తెనాలి విచారణ, శ్రీ పామిశెట్టి లూర్దుబాల సుందర్రావు, ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు, కె జ్యోతిర్మయి, కదిరి జనార్దన్, కె హన్సిక, వర్ణిక, డాక్టర్ కె సౌజన్య, డాక్టర్ కొమనాపల్లి సునీల్ కుమార్, కె మిషితశ్రీ. వీరందరికీ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని, చేస్తున్న ఉద్యోగంలో దేవుని సహకారంతో రాణించాలని, చదువుతున్న విద్యార్థులకు జ్ఞానాన్ని దయచేయమని కోరుతూ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం కూకట్పల్లి విచారణ, శ్రీమతి దుగ్గెంపూడి ప్రతిభ విజయ్ భాస్కర్ గారు తమ కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలులకు గాను కృతజ్ఞతగా, అలాగే భవిష్యత్తులో తమ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు, మంచి భవిష్యత్తును ప్రసాదించాలని కోరుతూ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమా కెథడ్రల్ విచారణ, కీర్తిశేషులు గాలి అరుణకుమారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి అనురాగ్, నమ్రత, దుగ్గెంపూడి జోజిరెడ్డి, రెజీనమ్మ, విజయ్ భాస్కర్, ప్రతిభ, రితిక్, సునీల్, స్వర్ణ మరియు రోనిత్ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మహబూబ్ నగర్ విచారణ, 2వ పుట్టినరోజు జరుపుకుంటున్న తిరుమల రెడ్డి ఇవాన్షికకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ తిరుమల రెడ్డి వినయ్, సింధు, షాన్వి, తాతయ్య, అమ్మమ్మ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. శుభవేళ దేవుని సన్నిధికి, జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థించా. శుభవేళ దేవుని సన్నిధికి, జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థించా. శుభవేళ దేవుని సన్నిధికి. ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని, మనసును మందిరముగా మలచి, మదిలో యేసుని రూపము నిలిపి, ధూపదీపారాధనతో, స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము, ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు
దీవెనలు పొందుదము. రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. ప్రభు, నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నిన్ను నమ్మిన దాసుడను కనుక నన్ను రక్షింపుము. నేను దినమెల్లా నీకు మొరపెట్టుకొనుచున్నాను కనుక నా మీద దయచూపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రపంచ కథోలిక శ్రీ సభ సిలువ వేయబడిన మరియా అనేటువంటి పునీతులను ప్రత్యేక విధంగా స్మరణ చేసుకుంటూ ఉంది, గుర్తు చేసుకుంటూ ఉంది. వాళ్ళు పాలస్తీనా దేశంలో 19వ శతాబ్దంలో జన్మించినటువంటి పునీతులుగా మనకి చరిత్ర తెలుపుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళు చిన్నప్పటి నుండి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించి దేవుణ్ణి ఎంతో గాఢంగా ప్రేమించి ఒక మట్టి కన్యగా వాళ్ళ యొక్క జీవితాన్ని దేవునికి వాళ్ళు సమర్పించుకున్నట్లుగా తిరుసభ మనందరికీ కూడా ఈనాడు బోధిస్తూ ఉంది. మరి అటువంటి గొప్ప జీవితాన్ని, అంత ఘనమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి సిలువ వేయబడినటువంటి మరియా, మేరీ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ ద క్రూసిఫైడ్ అని చెప్తూ ఉన్నటువంటి పునీతులు, వారి ప్రార్థన సహాయం మనందరి కుటుంబాలపై రావాలని, అదేవిధంగా ఈ యొక్క దీపు చాపలలో కుటుంబాలు ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నటువంటి కుటుంబాలను, వ్యక్తులను, అదేవిధంగా దివ్యవాణి ద్వారా ప్రపంచ యావత్తు కూడా ఈ దివ్య పూజాబలిని చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు, ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వారి కుటుంబాలను కూడా ప్రత్యేక విధంగా దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, అదేవిధంగా ఈనాటి పునీతుల విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మనందరి కుటుంబాలు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, మనం చేసినటువంటి తప్పులను, పొరపాట్లను అన్నింటినీ కూడా ఈ యొక్క దివ్య పూజాబలిలో ప్రభు ముందు ఒప్పుకుంటూ పాపమన్నింపు వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, నీవు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యము మీద నిలుపుచున్నావు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించున్నట్లను, మీరు వాగ్దానము చేసిన దానిని కాంక్షించినట్లను అనుగ్రహింపడం. స్థిరము కాని ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలముపైనే మా హృదయములను లగ్నము చేస్తూ ఉండినట్లు కరుణింపుడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పనిచేయనివాడు భోజనమునకు అనర్హుడు. మొదటి పఠనము పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనం వరకు మరియు 16వ వచనము నుండి 18వ వచనం వరకు. పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనం వరకు మరియు 16వ వచనము నుండి 18వ వచనం వరకు. సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు నామమున మిమ్ము ఇట్లా ఆజ్ఞాపించున్నాను. సోమర జీవితములు గడుపుచు మా ఉత్తర్వులను అనుసరింపని వాని నుండి దూరముగా ఉండుడు. మమ్ము ఎట్లు అనుసరింపవలెనో మీకు తెలియను కదా. మేము మీతో ఉన్నప్పుడు సోమరులుగా ప్రవర్తింపలేదు కదా. మేము ఎవని వద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము కృషి చేసితిమి, శ్రమించితిమి. మీలో ఏ ఒక్కరికి బరువు కాకుండాటకై రేయింబవలు పనిచేసితిమి. మేము ఇట్లు చేసినది మీ నుండి సాయం పొందు హక్కు లేక కాదు, మీకు ఆదర్శప్రాయముగా ఉండుటకే. పనిచేయని వాడు భోజనమునకు అనర్హుడు అని మీతో ఉన్నప్పుడు మిమ్ము ఆదేశించితిమి కదా. మన శాంతికి మూలమగు ప్రభువే సర్వదా మీకు అన్ని విధములుగా శాంతిని వసుగునుగాక. ప్రభువు మీకు అందరకును తోడై ఉండును. పౌలునైన నేను నా స్వహస్తములతో ఈ శుభాకాంక్షలు వ్రాయుచున్నాను. నా జాబులు అన్నిటికీ ఇదే గుర్తు. నేను ఇట్లు వ్రాయుదును. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క కృప మీకు అందరకును తోడయుండునుగాక. ఆమెన్. ఇది ఏలిన వారి వాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు పట్ల భయభక్తులు గల నరులు ధన్యులు. ప్రభు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములలో నడుచు నరులు ధన్యులు. నీ కష్టార్జితమును నీవు అనుభవింతువు. నీవు ఆనందమును అభ్యుదయమును బడియుదవు. అందరూ ప్రభు పట్ల భయభక్తులు గల నరులు ధన్యులు. దేవుని పట్ల భయభక్తులు గల నరుడు ఇటు దీవెనలు బడియును. అందరూ ప్రభు పట్ల భయభక్తులు గల నరులు ధన్యులు. నీ జీవిత కాలమందెల్లా ప్రభువు సియోను నుండి నిన్ను దీవించునుగాక. నీవు యెరూషలేమును అభ్యుదయమును గాంతువుగాక. అందరూ ప్రభు పట్ల భయభక్తులు గల నరులు ధన్యులు. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. గలిలియ సంద్రమున గాలిని అరచిన వాకు నీటిని ద్రాక్షారసముగను ప్రేమతో మార్చిన వాకు. గలిలియ సంద్రమున గాలిని అణచిన వాకు నీటిని ద్రాక్షారసముగను ప్రేమతో మార్చిన వాకు. అంగులకు రోగులకు స్వస్థతనిచ్చిన వాకు. అందులకు రోగులకు స్వస్థతనిచ్చిన వాకు. ఘనత మహిమా యేసుకే చెందును. ఘనత మహిమ యేసుకే చెందును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 17వ వచనము నుండి 32వ వచనం వరకు. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 27వ వచనము నుండి 32వ వచనం వరకు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు సున్నమ కొట్టిన సమాధుల వలె ఉన్నారు. అది బయటకు అందముగా ఉన్న లోపల మృతుల ఎముకలతో దుర్గంధ పదార్థముతో నిండియుండును. అట్లే మీరు బయటకు నీతివంతుల వలె కనబడినను లోపల కపటముతో కలుషముతో నిండి ఉన్నారు. అయ్యో కపటభక్తులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తలకు సమాధులను, నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నములను నిర్మింతురు. మా పితరుల కాలమందు మేము జీవించి ఉన్న ఎడల ప్రవక్తలను చంపుటలో మేము వారితో భాగస్థులమై ఉండేటి వారము కాము అని మీరు చెప్పుదురు. వాస్తవముగా ప్రవక్తలను చంపిన వారి వారసులమని మీకు మీరే రుజువు చేసుకొనుచున్నారు. కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పనిపూర్తి చేయుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈనాడు కథోలిక శ్రీ సభ ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ వార దివ్య పూజా బలిలో అడుగు పెడుతూ ఉంది. ఈనాడు మనం చదువుకున్నటువంటి మొదటి పట్టణంలో పునీత పౌలు
తెస్సలోనిక సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా సోమరులుగా ఉన్నటువంటి తెస్సలోనిక ప్రజలు, ఆ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలను ఉద్దేశించి ప్రభువు పలుకుతూ ఉన్నాడు. ఇదిగో మీరు సోమరులుగా ఉండటం తగదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రతి వ్యక్తి పని చేయటానికి అర్హుడు. ప్రతి వ్యక్తి సంఘంలో ఏదో ఒక పని చేయాలి. ఆ పని ద్వారా మరి సంఘ శ్రేయస్సు కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి అని పౌలు మరి తెస్సలోనిక ప్రజలకు ప్రబోధిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయన జీవితాన్ని ప్రజలకు సుమాతృకగా చూపిస్తూ ఉన్నారు. ఆయన ప్రతిరోజు కూడా మరి సంఘంలో సంఘ సభ్యులతో కలిసి ఏదో ఒక పని చేస్తూ ఆ సంఘ అభివృద్ధికై పాటుపడుతూ తనకు వచ్చినటువంటి వేతనముతో తన పొట్టను నింపుకుంటూ మరి వేద ప్రచారాన్ని చేశారు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రపంచ నలుమూలలా బోధించినట్లుగా పౌలు తెస్సలోనిక ప్రజలకు, అదేవిధంగా అనేకమైనటువంటి సంఘాలు ఆయన దర్శించినప్పుడు ప్రత్యేక విధంగా ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ మరి సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా కష్టపడి పనిచేయాలి అనేటువంటి విషయాన్ని ప్రత్యేక విధంగా పౌలు ఆ సంఘంలో ఉత్సాహాన్ని నింపడానికి, సంతోషాన్ని నింపడానికి, ఆనందంతో మరి సంఘం సంతోషించాలి, ఆనందంలో మునిగి తేలాలి అంటే ప్రతి వ్యక్తి మరి యాక్టివ్గా ఉండి ఏదో ఒక పని చేయాలి, ఆ విధంగా సంఘ శ్రేయస్సుకు మరి ఉపకరించాలి అనేటువంటి సత్యాన్ని మరి పౌలు ఆ సంఘానికి ప్రత్యేక విధంగా తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా కేవలం తెస్సలోనిక సంఘానికి మాత్రమే కాదు, ఈనాడు జీవిస్తున్నటువంటి మనందరికీ కూడా పౌలు ఒక సుమాతృకను ఇస్తూ ఉన్నాడు. తనంతట తానే మరి అపోస్తులుడుగా, క్రీస్తు చేత పంపబడినటువంటి అపోస్తులుడుగా మరి ఆయన ప్రజల వద్ద తన భోజనాన్ని పొందడానికి అర్హుడైనప్పటికీ కూడా ఆయన కష్టించి పనిచేస్తూ సువార్త వ్యాప్తిలో ఆయన మరి ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. అదేవిధంగా ఈనాడు సువిశేష పట్టణంలో కూడా ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే, ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను, మరి కపట భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇదిగో మీరు సున్నం కొట్టినటువంటి సమాధులలాగా ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 27వ వచనంలో మరి పరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధకులకు ప్రభువు మరి ఒక సవాలును విసురుతూ ఉన్నాడు. మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. అది బయటకు ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది, కానీ లోపల ఎముకలతో, దుర్గంధముతో నిండి ఉన్నది అని ప్రభువు పలుకుతూ ఉన్నారు. కాబట్టి పై పూతలై కాదు, మరి పై మనం వేసుకునేటువంటి అందచందాలను చూపించేటువంటి ఇలాంటి ప్రక్రియ మాత్రమే కాదు, మరి అంతర్గతంగా మన యొక్క హృదయాలను సిద్ధం చేసుకోవాలి, నీతివంతమైనటువంటి జీవితాలను జీవించాలి, న్యాయ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించాలి, న్యాయ సంబంధమైనటువంటి పనుల్లో మరి ఉత్సాహంతో, సంతోషంతో పాల్గొనాలి అని ప్రభువు మరి ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను ఒకవైపు హెచ్చరిస్తూ మనలందరినీ కూడా ఉత్తేజపరుస్తూ ఉన్నారు, ఉత్సాహంతో ముందుకు రమ్మని కోరుతూ ఉన్నారు. మరి ఎప్పుడూ కూడా మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి మరి మనం తాపత్రయపడుతూ ఉంటాం. సంతోషంగా, ఆనందంగా ఉండడానికి మన మనస్సును సిద్ధం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అలాంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి పనులను కూడా మనం చేయాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. మరి వేరే వాళ్ళ జీవితంలో సంతోషం, ఆనందం నింపడానికి, వేరే వాళ్ళ జీవితాలతో, సిరి సంపదలతో, ఆనందముతో, సంతోషముతో, సమాధానంతో ఉండాలి అంటే మరి కేవలం బాహ్యపరమైనటువంటి పూతలు మాత్రమే కాదు, మరి మనస్సును లగ్నం చేసి దేవునిపై
మరి పేదల పట్ల కరుణతో దయతో మనం ప్రవర్తించాలి అని ఈనాటి సువిశేష పట్టణం మనకు ప్రత్యేక విధంగా బోధిస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే మనం దివ్యపూజా బలిలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ప్రత్యేక విధంగా మనం పేదల ఎడల ఈ ప్రేమను చూపించడానికి, అదేవిధంగా వారి ఎడల కనికరాన్ని కలిగి ఉండడానికి, మరి సువార్తను బోధించడానికి మనకి సంతోషం ఆనందం కలగాలి. కాబట్టి ఒకవైపు క్రీస్తు ప్రభు వాళ్ళని హెచ్చరిస్తూ మనల్ని కూడా ఉత్సాహపరుస్తూ మరి ఈ విధంగా అంటూ ఉన్నాడు ధర్మశాస్త్ర బోధకుల గురించి. ఇదిగో మీరు మీ చనిపోయినటువంటి పితామహులకు, చనిపోయినటువంటి ప్రవక్తలకు, చనిపోయినటువంటి గొప్ప గొప్ప సంఘ నాయకులకు మీరు సమాధులను నిర్మిస్తూ ఉన్నారు. వాళ్ళ సమాధుల దగ్గర అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, తంతులను చేస్తూ ఉన్నారు. వీటిని చూసి దేవుడు ఆనందించడం లేదు. సమాజంలో నీతిని, న్యాయాన్ని నెలకొల్పడానికి మనందరం కూడా కృషి చేయాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. కేవలం మరి గడిచినటువంటి విషయాల మీద, మన పితామహుల సమాధులు కట్టించడంలో కాదు, లేకపోతే మరి వాళ్ళకి సరి అయినటువంటి సంస్కారాలను నిర్వర్తించడంలోనే కాదు, సమాజంలో జీవిస్తూ ఉన్నటువంటి ఈ సమాజంలో, మన చుట్టూ ఉన్నటువంటి ఈ సమాజంలో, మన చుట్టూ ఉన్నటువంటి పేదలకు ఏ విధంగా మనం సహాయపడగలగాలి అనేటువంటి అంశాల మీద ప్రభువు ప్రత్యేక విధంగా మన మనస్సును లగ్నం చేయమని కోరుతూ ఉన్నారు. కేవలం ధర్మశాస్త్ర బోధకుల వలె కాకుండా, పరిసయ్యుల వలె కాకుండా ప్రభువును అనుసరించేటువంటి వాళ్ళంగా, పునీత పౌలు సుమాత్రుకును అనుసరించేటువంటి వాళ్ళంగా, క్రీస్తు ప్రభుని శ్రమలలో పాలు పంచుకునేటువంటి వాళ్ళంగా, ఆయనను అనుసరిస్తూ ఉన్నటువంటి అనేక మంది పేద సాధుల జీవితాలలో వెలుగులు నింపేవాడి వాళ్ళంగా మనందరం కూడా ముందుకు వెళ్ళాలి అంటూ ఉన్నాడు. పునీత జాన్ పాల్ పాప్ గారు తాను రాసినటువంటి లేఖలో ఎక్లేసియా ది యూకరిస్టియా అనేటువంటి ఒక లేఖలో 2003వ సంవత్సరంలో రాసినటువంటి లేఖలో ఆయన ప్రత్యేక విధంగా మరి దివసప్రసాదం గురించి, దివసప్రసాదం మరి మన జీవితాల్లో చేసేటువంటి గొప్ప పనుల గురించి తెలియజేస్తూ, అది దివసప్రసాదం మన శక్తి, దివసప్రసాదం మన క్రాంతి, దివ్యసప్రసాదం మన వెలుగు, దివసప్రసాదం మన జీవమును అయి ఉన్నది అని గొప్పగా ఆ లేఖలో రాస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి పూజాబలిలో దివస ప్రసాదాన్ని మనం స్వీకరిస్తూ ఉన్నాం. ప్రతి దివ్య పూజాబలిలో విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం. అదేవిధంగా సప్రసాదాన్ని రెండవ భాగంలో దివ్య పూజాబలిలో సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం పొందినటువంటి జీవాన్ని, మనం పొందినటువంటి వెలుగును, మనం పొందినటువంటి కాంతిని, మనం పొందినటువంటి ఆ మేల్కొలుపును ప్రజలకు పంచి ఇవ్వడానికి మనలందరినీ కూడా ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నారు. అందుకే యోహాను శుభవార్త 6వ అధ్యాయం 51వ వచనంలో ప్రభువు పలుకుతూ ఉన్నాడు, ఇదిగో నేను పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అలాంటి గొప్ప జీవాహారాన్ని ప్రతి దినము కూడా స్వీకరించడానికి నీవు నేను కృషి చేస్తూ ఉన్నామా? దివ్య పూజా బలిలో ప్రతి దినం పాల్గొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా? లేక దివ్య పూజా బలిలో పాల్గొనకుండా దేవుని యొక్క కృపను, దేవుని యొక్క వెలుగును, కాంతిని, దేవుని యొక్క సమాధానాన్ని, దేవుని యొక్క జీవాన్ని మనం పొందకుండా దేవుని సన్నిధి నుండి దూరంగా పోతూ ఉన్నామా? ఒకసారి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి దిస్ ఈస్ నాట్ ఎ పోయిట్రీ. హి సేస్, ఐ యామ్ the bread of life who came down from heaven. Whoever eats this bread will live forever అంటూ ఉన్నాడు. This is not a poetry. This is not a symbolic language that Christ speaks to us through the word of God. This is the truth. This is the way. This is the life. కాబట్టి ఈ యొక్క దివ్య పూజా బలిలో ఆ సత్యం, మార్గం, జీవమైనటువంటి క్రీస్తు ప్రభుని మనం అనుసరిస్తూ ఆ యొక్క వెలుగును మన యొక్క జీవితాలలో కూడా నింపమని ప్రార్థన చేసుకుందాం.
ప్రభుపాద పీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో ఋతుమంజుల గానముతో ప్రభుపాద పీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో ఆబేలుని అర్పణము హృదయ సమర్పణము ఆబేలుని అర్పణము హృదయ సమర్పణము సంప్రీతితో మా కానుకలను అర్పించమనమిట చేరితిని సంప్రీతితో మా కానుకలను అర్పించమనమిట చేరితిమి ఫల పుష్పాదులతో మృదుమంజుల గానముతో ప్రభుపాద పీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి ఈ బలి మన ప్రభు అయినటువంటి క్రీస్తుకు అంగీకారం అగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణ కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా రక్షణముతో దత్తత చేసుకొని నీకొక ప్రజను సంపాదించుకొంటిరి. కావున మా మీద కనికరించి నీ శ్రీ సభకు ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితిరి. కావున సమస్త సృష్టిని నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు ఆగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా యేలినవారా, ఓ నా సర్వేశ్వర, మేము ఆరాధించుచున్నాము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, మిమ్మును ఆరాధించుచున్నాము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుకొనుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముచ్చుకొనడు. మా లయ జగద్గురువులను, జయరావు పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుడు. ఉత్థానమగదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముచ్చుకొనడు. మరి ముఖ్యంగా ఈ యొక్క దీపూజా బలిలో అర్పిస్తూ ఉన్నటువంటి ఆత్మలు, మన కుటుంబాల్లో మరణించినటువంటి ఆత్మలు, దివ్యవాణి టీవీ ద్వారా ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నటువంటి కుటుంబాలను అన్నింటినీ కూడా ప్రత్యేక విధంగా ఈ యొక్క దీపూజా బలిలో సమర్పిద్దాం. వారి యొక్క విన్నపాలను సమర్పిద్దాం. వారిని మీది ప్రకాశములకు చేర్చుకునడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగో మరీమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతోనూ, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగుడు కాక. గౌరవ మహిమలు కలుగుడు కాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటివ్వండి. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. అమ్మ అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహం వల్ల పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వారి ఆగమమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానాలు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రభుని శాంతి సమాధానాలు తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుడి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ యొక్క గొర్రెపిల్ల విందులో పాల్గొనడానికి వచ్చినటువంటి మనము, మన కుటుంబాలు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుకున్న పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. పాపము బాపును ఈ విందు, పరిశుద్ధతనిచ్చును ఈ విందు. శాంతిని వసగును ఈ విందు, ఐక్యత పెంచును ఈ విందు. సమాధానమిచ్చును ఈ విందు. సహనము నేర్పును ఈ విందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విననవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండినట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును, నేను అతనిని అంతిమ దినమున లేపుదును అని ప్రభువు నిడువుచున్నాడు. ప్రార్థించుదము.
ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుదవు. మాకు పరిపూర్ణతను సుగము, మమ్మును సంరక్షింపుము. అప్పుడు అన్ని విషయములందును నేను మీకు ప్రీతి పాత్రులముగా జీవింపగలుగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆరోగ్యమాతా మమ్ము బ్రోవగరావమ్మా. అమ్మా ఆరోగ్యమాతా మమ్ము బ్రోవగరావమ్మా. పాపులము దీనులము కాపాడరావమ్మా. లోర్దు మాతవు నీవే, వెళంగని మాతవు నీవే, దేవ మాతవు నీవే, మాతరి మాతవు నీవే. మాతవు నీవే, వెళంగని మాతవు నీవే, దేవ మాతవు నీవే, మాతరి మాతవు నీవే.